మంచిది ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు బాగుండాలని కూడా నేను ప్రతిదినం కూడా ప్రార్థనలు చేస్తున్నాను. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయను గాక. మంచిది. చిన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథములో 11వ అధ్యాయము 30వ వచనంలో ఉన్నటువంటి అంశాన్ని చూసుకుంటే మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, క్రొత్త సంవత్సరం దేవునికి మాటిస్తున్నావా ఏదైనా అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి మాట ఇచ్చాడు దేవునికి. ఏమి ఇచ్చాడో చూద్దాం. 11వ అధ్యాయం 30వ వచనంలో, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొని ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దాన్ని అర్పించదును అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెఫ్తా దేవునికి ఒక మాట ఇచ్చాడు. అయ్యా, నేను అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు నాకు విజయాన్ని ఇస్తే కనుక, నేను విజయం పొందుకొని నేను మా ఇంటికి వెళుతున్నప్పుడు మా ఇంటిలో నుంచి ఏది వస్తుందో, ముందుగా నాకు ఏది ఎదురవుతుందో దాన్ని నేను దహనబలిగా ప్రతిష్ఠించేస్తానని చెప్పి అని అన్నప్పుడు దేవుడు ఆ మాటను అంగీకరించి అమ్మోనీయుల మీద విజయాన్ని ఇచ్చాడు యెఫ్తాకి. అయితే యెఫ్తా విజయంతో ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఆ యెఫ్తాకి అబ్బాయిలు లేరు, అమ్మాయిలు ఒక్కటే అమ్మాయి. విస్తారమైన ఆస్తి ఉంది యెఫ్తాకి. అయితే యెఫ్తా ఏమనుకున్నాడంటే మనసులో, నా ఇంట్లో ఉన్నటువంటి పశువులు ఏ ఒకటి వస్తాయిలే, నేను నన్ను చూసి వస్తాయిలే అనుకుని ఉంటాడు బహుశా. అయితే కుమార్తె, అమ్మ మా నాన్నగారు విజయం సాధించారని చెప్పి చక్కగా వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చినప్పుడు చక్కగా ఆయన బాధపడి, అయ్యో నా కుమార్తె నన్ను ఎందుకు కృంగజేశావు, నేను ఆయనకు మాట ఇచ్చాను, ఏది ముందుగా వస్తుందో దాన్ని అర్పిస్తానని చెప్పాను, ఇప్పుడు నువ్వు వచ్చావు అని అంటే కుమార్తె కూడా, ఏం పర్లేదు మాట ఇచ్చావు నాన్న అని చెప్పని, నేను నిజమే నీ మాటకు అంగీకరిస్తానని చెప్పి ఆమె కూడా ఒప్పుకున్నట్టుగా కనబడతా ఉంది. ఈ మాట నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా యెఫ్తా లాంటి వారిగా మనం ఉండాలండి. మాట ఇచ్చాను, వెనక్కి తీసుకోలేను అని అన్నాడు ఆయన. ఆ కింద వచ్చిన వాళ్ళు చూస్తే ఈరోజు మనమందరం కూడా రేపు జనవరి 1 మనమందరం కూడా దేవునికి కొన్ని మాట ఇస్తూ ఉంటాం. అయ్యా, మేము ప్రతిరోజు 3 అధ్యాయాలు చదువుతామని కొంతమంది వాగ్దానం చేస్తారు, మాట ఇస్తారు ఆయనకి. ఇంకా కొంతమంది, అయ్యా ప్రతిదినం కూడా 3 గంటలు ప్రార్థన చేస్తాము అంటారు, లేదా 1 గంట ప్రార్థన చేస్తామంటారు. లేదంటే కొంతమంది ప్రతి ఆదివారం కూడా సన్నిధికి వెళ్తామయ్యా మానమయ్యా అని కొంతమంది అంటారు. అలాగే కొంతమంది నేను త్రాగనండి అని చెప్పి అంటారు. కొంతమంది నేను దొంగగా అనండి, ఇప్పుడు దొంగ పని చేయనండి అంటారు. ఇంకా కొంతమంది దోషణకరమైన మాటలు మాట్లాడతారు. ఈ జనవరి 1 నుంచి నేను బూతులు మాట్లాడినాను అంటారు. ఇంకా 1,00,000 ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటే టైం చాలదు కనుక. ఇవన్నీ కూడా మాటిస్తారు దేవునికి. అయితే జనవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు, 8వ తారీఖు, బహుశా 10వ తారీఖు లోపే వీళ్ళందరూ కూడా మాట తప్పుతారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే 1వ తారీఖు ఉన్నటువంటి ఊబు, ఆ శక్తి, ఆ ఎనర్జీ 2-3 తారీఖుల్లోనే నీరసిల్లిపోయి జనవరి 10వ తారీఖు వచ్చేలోపే త్రాగును అన్నవాడు ఎక్కడ కనబడతాడంటే త్రాగుడు ప్రాంతంలోనే కనబడతాడు. బూతులు మాట్లాడను అన్నవాడు బూతులు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రార్థన చేస్తానన్నవాడు చేయకుండా ఉంటాడు. ఇలాగ అందరూ కూడా జనవరి 10లోపే అందరూ నీరసిల్లిపోతారు. కానీ యెఫ్తా మాత్రం విజయాన్ని ఇస్తే కనుక, నేను నా ఇంట్లో అది ఏదొస్తే అది నేను ప్రతిష్ఠిస్తానని చెప్పి అన్నప్పుడు, కుమార్తె వచ్చినప్పటికీ కూడా మాట మాత్రం వెనక్కి తీసుకోకుండా, నేను మాట మార్చలేను, ఆయన నాకు విజయాన్ని ఇచ్చాడని చెప్పి యెఫ్తా కరాఖండిగా చెప్పినప్పుడు, కుమార్తె కూడా దానికి అంగీకరించినప్పుడు ఆ కుమార్తెను దేవుని సేవకురాలుగా ఇచ్చినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. నిజంగా యెఫ్తాలాగా మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ జనవరి 1న దేవునికి మాట ఇవ్వండి. మాట ఇవ్వకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఒకవేళ మాట ఇవ్వకపోతే ఏంటి అంటే మీ బ్రతుకులు మారవు, అంటే మీ ఆశీర్వాదాలు చూడరు. పోనీ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలి. ఈరోజు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మాట ఇస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోరు. కానీ యెఫ్తా దాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే ఇంకా చూస్తే యాకోబు కూడా తన అన్నను మోసం చేసి వెళుతున్నప్పుడు ఒక చోట పడుకున్నప్పుడు, ఆ పడుకున్న తర్వాత అక్కడ ఒక దర్శనం వచ్చింది ఆయనకి. అదంతా మీ అందరికీ తెలుసు. ఆ యాకోబు ఏమన్నాడంటే, దేవా నీవే నా దేవుడివై ఉంటావు, ఎందుకు అనంటే, ఇదిగో నేను వెళుతున్నటువంటి పట్టణంలో నాకు ఆహారము వస్త్రములు దయచేసిన ఎడల నేను ఎక్కడైతే నాకు దర్శనం ఇచ్చావో ఈ దర్శనంలో యెహోవాకు మందిరం కట్టబడుతుంది, అంతేకాదు నా యొక్క ఇచ్చినటువంటి ఆస్తి అంతట్లో కూడా 10వ భాగాన్ని ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అట్లాగే దేవుడు దీవించాడు. యాకోబు కూడా అట్లాగే ఆ మాట నిలబెట్టాడు. అంటే మాట ఇచ్చాడు, నిలబెట్టేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఒకసారి ఏదైనా మన పెదవులు గుండా దేవునికి ఏదైనా మాట ఇస్తున్నామంటే అది ఖచ్చితంగా మీరు ఇవ్వాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది,
నేను ఘనమైనటువంటి మహారాజునై ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు. అంటే ఆయనను గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఘనమైన మహారాజు. ఆ రాజుతో నువ్వు మాట్లాడుతున్నావంటే నీ మాట ఎంత కర్రాఖండిగా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, గుర్తు తెచ్చుకోండి. ఈరోజు ప్రభువుని విషయంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. జనవరి 1కి ఏవేవో చెప్తూ ఉంటారు, కానీ అవేమీ చేయరు. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకొని యెఫ్తా వలె, యాకోబు వలె మీరు ఉండాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు కూడా దేవునికి మొక్కుకునేవాళ్ళు, మందలో మంచి వాటిని ఇవ్వాలని చెప్పి మాట ఇచ్చేవాళ్ళు దేవునికి. కానీ తర్వాత ఏం చేశారంటే మగది ఇవ్వాలన్నటువంటి సమయంలో వారు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, తెగులుదాన్ని ఇచ్చి దేవునికి బలిగా అర్పించినప్పుడు దేవుని కోపం వచ్చింది. మీరు నాకేమి ఇచ్చారా ఈ మాట? మంచి కొవ్వు బలిసిన వాటన్నిటిని కూడా మీరు మీ దగ్గర ఉంచుకొని చెడిపోయిన వాటిని మీరు నా దగ్గరకు తీసుకొస్తున్నారా అని చెప్పి దేవుడు వారిని అసహించినట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి గమనించి ఈ జనవరి 1వ తారీఖున దేవునికి మీరు మాట ఇచ్చేది చక్కగా ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయాసపడండి. అలాగే దేవా మాకు మీరు సహాయం చేయండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషపెట్టాలనుకుంటున్నాం అని చెప్పి కనుక మీరు అనగలిగితే కనుక దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అప్పుడు మీరు కూడా యెఫ్తా వలె, యాకోబు వలె ఇంకా చాలామంది ఉన్నారు మాట ఇచ్చి నిలబెట్టుకున్న వాళ్ళు. అలాగ మీరు కూడా ఉండాలని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. కాబట్టి మాట ఇవ్వండి దేవునికి. ఇవ్వకపోతే మీ బ్రతుకులు మారవు. మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కూడా దేవుడు సహాయం చేస్తాడు, మీరు అడగండి. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ క్రొత్త సంవత్సరంలో మా బిడ్డలందరూ కూడా నాయన మీకు మాట ఇచ్చినప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే శక్తి, సామర్థ్యం కూడా వారికి మీరు అనుగ్రహించమని ఈ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతూ ఉండండి. పోయిన సంవత్సరం అంతా కూడా కాపాడి అన్నారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేసి బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కూడా దీవించి ఈ సంవత్సరం అంతా కూడా నిండైన దీవెనలు దీవించి కృపచెప్పును ఆస్వాదించమని, మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.